మరి ఈ ఘటనకు సంబంధించి కాశీబుగ్గ వెంకటేశ్వర స్వామి ఆలయంలో తొక్కిసలాట అయితే జరిగింది. మరి దానికి సంబంధించి అసలు ఎలా లోటుపాట్లు జరిగాయి, అంత రద్దీ ఎలా నెలకొంది, అసలు అలాంటి సమస్య ఎలా తలెత్తింది, వీటన్నిటికి సంబంధించి ఇవాళ మరింత సమాచారాన్ని అందించడానికి మా అవుట్పుట్ ఎడిటర్ వెంకటైతే ఉన్నారు. వెంకట్ చెప్పండి, అసలు మరి ఈ విధంగా అంటే ఏకాదశి రోజు జనాలు ఖచ్చితంగా రద్దీ పెరుగుతుంది, ఎక్కువగా వస్తారు భక్తులు అనేది. పైగా కాశీబుగ్గ వెంకటేశ్వర స్వామి ఆలయం అనే దాన్ని చిన్న తిరుపతిగా కూడా భావిస్తారు. సో తప్పకుండా అలా పేరున్న భక్తులు కూడా ఎక్కువగా వస్తుంటారు. మరి ఎందుకని ఏర్పాట్లలో ఇలాంటి లోపాలు జరిగాయంటారు? శ్రీకాకుళం జిల్లా కాశీబుగ్గలో ఉన్న వెంకటేశ్వర స్వామి ఆలయంలో తొక్కిసలాట చోటు చేసుకుంది. ఈ తొక్కిసలాట ఘటనలో దాదాపు 9 మంది నుంచి 15 మంది దాకా చనిపోయినట్టుగా సమాచారం ఉంటుంది. మనకు అందిన సమాచారం ప్రకారం టెంపుల్ ఏదైతే ఫేమస్ టెంపుల్ ఉత్తరాది నుంచి పర్టికులర్గా కార్తీక మాసం, ఏకాదశి ఇటువంటి ఏదైతే అకేషనల్ ఈవెంట్స్ ఉంటాయో వాటికి ఆ సమయంలో ఖచ్చితంగా పెద్ద ఎత్తున జిల్లాల నలుమూల నుంచి కూడా భక్తులు వస్తూ ఉంటారు. సో ఈ నేపథ్యంలో భక్తుల రద్దీ ఎక్కువ అవటం వల్ల ఆ రైలింగ్ సామర్థ్యం, అంటే భక్తులు ఎక్కువ మంది రావడం, ఆ రైలింగ్ సామర్థ్యం తట్టుకోలేకపోవడం, రైలింగ్ ఊడిపోవడం వల్ల తొక్కిసలాట చోటు చేసుకుందని ఒక బలమైన వార్త అయితే, అంటే జరిగిన ఇన్సిడెంట్ కారణం అయితే ప్రధానంగా అది తెలుస్తూ ఉంది. అధికారులు ఎంత మేరకు ఏర్పాట్లు చేయలేపారు, ఆలయ అధికారులు కావచ్చు, లేదంటేనేమో దేవాదాయ శాఖ, ఎందుకంటే ఫేమస్ టెంపుల్ కాబట్టి ఆబ్వియస్గా భక్తుల రష్ ఉంటుంది. దానికి సంబంధించి ఇటువంటి అకేషన్స్ వచ్చినప్పుడు ముందస్తు జాగ్రత్త చర్యల్లో భాగంగా ఏర్పాట్లు తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. అది ఆలయ అధికారుల బాధ్యత, అట్ ది సేమ్ టైం దేవాదాయ శాఖ బాధ్యత కూడా మనం భావించాల్సిన అవసరం ఉంటుంది. కానీ ఇక్కడ ఎంత మేరకు చేపట్టారు ఏర్పాట్లు, ఎంతవరకు భక్తులకు సౌకర్యవంతంగా ఉండేలా ఏర్పాట్లు చేశారనే దానిపైన ఇప్పటికీ క్లారిటీ అయితే, స్పష్టత అయితే లేదు. అంటే మనకు అందుతున్న సమాచారం ప్రకారం అయితే సరైన ఏర్పాట్లు చేయనందువల్లే ఆ భక్తుల రష్ ఎక్కువ అవటం వల్ల, దానివల్ల సరిపడా క్యూ లైన్స్ ఏర్పాటు చేయకపోవడం వల్లే ఇటువంటి పరిస్థితి వచ్చింది. ఆ రైలింగ్ ఏదైతే జనరల్గా ఏంటంటే నిజానికి ఆ టెంపుల్లో రెనోవేషన్ జనరల్గా పెద్ద టెంపుల్ కాబట్టి ఆబ్వియస్గా కొంత రెనోవేషన్ జరుగుతూ ఉంటాయి. అందులో భాగంగానే ఇప్పుడు ఎక్కడైతే ఇన్సిడెంట్ జరిగిందో ఆ ఆలయం, ఆ బ్లాక్ అనేది రీసెంట్గా ఒక ప్రైవేటు వ్యక్తి ముందుకు వచ్చి కట్టారని తెలుస్తూ ఉంది. సో మరి అది ఏ విధంగా కన్స్ట్రక్ట్ చేశారు, ఏదైనా రైలింగ్ యొక్క సామర్థ్యాన్ని తక్కువ అంచనా వేసి, అంటే కొంత నాణ్యత లేకుండా పెట్టారా ఏంటి అనేది కూడా ఇదంతా కూడా విచారణలో తేవాల్సిన అవసరం ఉంటుంది. ఇప్పటికే మనం డిక్లేర్ చేయలేదు, బట్ ఘటనపై మాత్రం ఇప్పటికే ప్రభుత్వం దిగ్భ్రాంతి వ్యక్తం చేసింది. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కొద్దిసేపటి క్రితం ట్వీట్ కూడా చేయడం జరిగింది. చాలా విషాదకరమైన సంఘటనగా దీన్ని పరిగణిస్తూ ఎవరైతే గాయాలు పాలారో వారంతా కూడా త్వరగా కోలుకోవాలంటూ ఒక ట్వీట్ కూడా చేయడం జరిగింది. కాసేపట్లో అక్కడికి జిల్లా మంత్రి అచ్చెన్నాయుడు కూడా అక్కడ చేరబోతున్నారు. హోంమంత్రి అంతా కూడా కాసేపట్లో వెళ్ళే అవకాశం అయితే స్పష్టంగా కనిపిస్తుంది. ఏదైతే జనరల్గా ఒక తలంపుతో ఒక మంచి అకేషన్గా దేవుణ్ణి పొద్దున్నే దర్శించుకోవాలనే ఉద్దేశంతో భక్తులు వెళ్ళటం, ఆ తర్వాత అక్కడ రష్నెస్ ఎక్కువ ఉండటం వల్ల ఒకసారిగా ఒక కుదుపు జరిగి రైలింగ్ ఊడిపోయి కింద పడటం, ఈ విధంగా చనిపోవడం అనేది మాత్రం చాలా బాధాకరమైన విషయంగా మనం భావించాల్సి ఉంటుంది. అఫ్కోర్స్ మీరు అన్నట్టుగా ఏర్పాట్లు ఎంతవరకు చేశారు ఏంటి అనే విషయం పైన ప్రస్తుతం మనమైతే స్క్రీన్ మీద బీఆర్కి న్యూస్ స్క్రీన్ మీద ఎక్స్క్లూజివ్గా చూస్తున్నాం. ఎంత స్థాయిలో, ఎంత ఇంటెన్స్, ఎంత భక్తుల రష్ ఏ విధంగా కనిపిస్తుంది, ఏ విధంగా తోసుకుంటున్నారు. ఒక జనరల్గా ఒక స్కాఫల్ లాంటిది జరిగిందంటే పుషప్లు, లేదంటేనో పక్కెళ్ళిపోయేందుకు, ఆ ప్లేస్ నుంచి దూరంగా వెళ్లేందుకు జనరల్గా ఇటువంటి ప్రయత్నాలు చేస్తూ ఉంటారు భక్తులు కావచ్చు, లేదంటే మాస్ గ్యాదరింగ్ ఏం జరిగినా సరే సహజంగా జరుగుతూ ఉంటుంది. అదే మనం అక్కడ చూస్తూ ఉన్నాం. దాన్ని బట్టి మనకి స్పష్టంగా అర్థమవుతుంది. ఆ రైలింగ్ ఊడిపోయి, ఆ రైలింగ్ నుంచి కింద కూడా ఊడిపోయిన తర్వాత కూడా ఏదైతే పెనుగులాటలో భాగంగా అక్కడి నుంచి తప్పించుకోవడం కోసం, అక్కడి నుంచి సేఫ్గా బయటపడటం కోసం, అక్కడి నుంచి అందులో నుంచి దూగుతున్న పరిస్థితులు కూడా మనకు కనిపిస్తున్న విజువల్ మీద ఎంత కనిపిస్తుందో మనకు అర్థమవుతుంది. ఇక మరోవైపు ఇప్పటికే వైసీపీ సంబంధించిన ప్రతిపక్ష నేతలు ఎవరుతున్నారో కొంతమంది నేతలు కూడా అక్కడికి వెళ్ళడం జరిగింది. సీదిరి అప్పలరాజు, మాజీ మంత్రి సీదిరి అప్పలరాజు అక్కడికి వెళ్ళి కొంతమంది బేసిక్గా ఆయన బై ప్రొఫెషన్ డాక్టర్ కాబట్టి ఆయన అక్కడ సేవలు అందిస్తున్న పరిస్థితి కూడా కనిపిస్తుంది. వైసీపీ నేతలు కొంతమంది అక్కడ ఇప్పటికే రీచ్ అవుట్, అంటే అక్కడ నియర్ బై ఎవరైతే ఉన్నారో వారందరూ కూడా రీచ్ అయ్యి అక్కడ హెల్ప్ చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. బట్ ఎవరైతే సివియర్గా గాయపడ్డారో వారందరినీ హాస్పిటల్కి తరలిస్తున్నారు. అంటే పూర్తి స్థాయిలో వారికి ఏదైతే చికిత్స చేయాలో చాలా, అంటే వాళ్ళ ప్రాణాలు పోకుండా ఎట్టి పరిస్థితుల్లో ఎంత కాస్ట్ అయినా పర్లేదు చికిత్స అయితే మెరుగైన చికిత్స అందించాలంటే ఇప్పటికే ప్రభుత్వం ఆయా శాఖ సంబంధించినటువంటి మంత్రులు కావచ్చు, అధికారులు స్పష్టమైన ఆదేశాలు కూడా ఇవ్వడం జరిగింది. కాసేపట్లో దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి కూడా అక్కడికి వెళ్ళబోతున్నట్టుగా తెలుస్తుంది. ఇప్పటికే ఘటనపైన ఆయన ఆరా తీయడం జరిగింది. బట్ ఓవరాల్గా ఏదైతే ఒక ఊహించని పరిణామంగా భావించాల్సిన అవసరం ఉంటుంది. కాశీబుగ్గ వెంకటేశ్వర స్వామి టెంపుల్ అంటే చాలా ఫేమస్, పెద్ద ఎత్తున భక్తులు వస్తూ ఉంటారు. పట్లకి ఇటువంటి దైవ
కార్తీక మాసం లేదంటే ఏకాదశి ఇటువంటి సందర్భాల్లో అక్కడ దేవుని దర్శించుకుంటే మంచి జరుగుతుంది అనేది భక్తులు తలంపుగా భావిస్తూ ఉంటారు. ఉత్తరాంధ్ర సంబంధించిన ప్రజలు మొత్తం ఆల్మోస్ట్ విశాఖ, విజయనగరం జిల్లా, శ్రీకాకుళం జిల్లా, చుట్టుపక్కల జిల్లా మొత్తం కూడా ఆ కాశీబుగ్గ టెంపుల్, వెంకటేశ్వర స్వామి టెంపుల్ యొక్క ప్రాశస్త్యం తెలుసు, ప్రాముఖ్యత తెలుసు, ఎంత ఫేమస్. సో ఆబ్వియస్గా నిజంగానే అంటే ఇటువంటి విపత్తుని, ఇటువంటి పరిస్థితిని అవాయిడ్ చేయాలంటే ఖచ్చితంగా కూడా భక్తులు రష్ని ఎక్స్పెక్ట్ చేసి, అంటే ఆ రోజు ఏం జరగబోతుంది, ఆ రోజు సంబంధించినటువంటి ప్రత్యేకత ఏంటో తెలుసుకొని ఆలయ సంబంధించినటువంటి కమిటీ అధికారులు కావచ్చు, ఆలయ కమిటీ చైర్మన్ కావచ్చు, లేదంటే అధికారులు, ఉన్నతాధికారులు, దేవాదాయ శాఖ, ఖచ్చితంగా అది దేవాదాయ శాఖతో లింకప్ అయినటువంటి టెంపుల్ కాబట్టి వారు ఇంకొంత శ్రద్ధగా ఉండి ఇంకొంత భద్రతా ఏర్పాట్లని, అంటే భక్తుల యొక్క రద్దీని అంచనా వేసి మెరుగైన ఏర్పాట్లు కనుక భద్రతా చర్యలు తీసుకున్నట్లయితే ఇది జరిగి ఉండేది కాదని ఒక వాదనగా అనిపిస్తుంది. బట్ ఎగ్జాక్ట్గా ఇది మనకున్న సమాచారం ప్రకారం అయితే రైలింగ్ ఊడిపోవడం వల్లే, అంటే భక్తుల రష్ ఎక్కువగా ఉన్న నేపథ్యంలో ఆ రైలింగ్ దాని సామర్థ్యం, ఆ కెపాసిటీ తట్టుకోలేక ఊడిపోవడం వల్లే జరిగిందనేది మనకి స్పష్టంగా అర్థమవుతుంది. అంటే అది టెంపుల్ రెనోవేషన్లో భాగంగా లేటెస్ట్గా కట్టినటువంటి చిన్న ఏదైతే ఒక బ్లాక్ ఉంటుందో ఆ బ్లాక్లో ఇన్సిడెంట్ జరిగినట్టుగా అయితే మనకి నిర్ధారణ అవుతుంది. సో ఇంకా లోతుగా అంటే ఘటనకు సంబంధించి మరింత ఒక కమిటీ వేయటం కానీ, అంటే బాధ్యులను మీద శిక్షిస్తాం. ముందుగా ఏంటంటే ఫస్ట్ యాక్షన్ ఫ్రమ్ ది గవర్నమెంట్ ఏంటంటే మృతుల కుటుంబాలకి న్యాయం చేయడం, అట్ ది సేమ్ టైం బాధితులు ఎవరైతే ఉన్నారో తీవ్రంగా గాయపడ్డారో వారికి మెరుగైన చికిత్స అందించడం, ఇది ఫస్ట్ ఆస్పెక్ట్గా ఉంటుంది. సెకండ్ ఆస్పెక్ట్గా ఏముంటుంది, ఖచ్చితంగా బాధ్యులు ఇన్సిడెంట్ కారణం ఎవరు, నిజంగానే భద్రతా ఏర్పాటు చేయలేదా, సరైన క్యూ లైన్ ఏర్పాటు చేయలేదా, ఎందుకు ఇటువంటి పరిస్థితి వచ్చింది అనే అంశం పైన ఒక విచారణ కాబట్టి, ఎందుకంటే మృతుల సంఖ్య పెరిగిందంటే పెరిగే అవకాశం స్పష్టంగా కనిపిస్తుంది. అంత పెద్ద ఎత్తున అక్కడ ఊపిరి ఆడకపోవడం, చనిపోయిన సందర్భాలు ఎక్కువ ఉంటాయి. ఎందుకంటే ఒక రష్నెస్ కాబట్టి ఆ శ్వాస అందక చనిపోయిన సందర్భాలు కూడా చాలా ఉంటాయి. సో ఇప్పుడు ప్రస్తుతం అటువంటి సందర్భం కూడా ఇక్కడ కనిపిస్తుంది. మనం విజువల్స్లో కూడా చూస్తూ ఉన్నాం. కొంతమంది బతికించే ప్రయత్నంలో భాగంగా సిపిఆర్ కూడా చేస్తున్నారు కొంతమంది భక్తులకి, అంటే ఎవరైతే ఉన్నారో సాటి భక్తులు, కొంత వైద్యం తెలిసిన వ్యక్తులు సిపిఆర్ చేసి వారిని బతికించే ప్రయత్నం కూడా జరుగుతుంది. సో 9 నుంచి 15 మంది దాకా చనిపోయారనే ఒక వాదన అయితే, ఒక వార్త అయితే బలంగా వినిపిస్తుంది. 9 మంది అధికారికంగా అనుకోవచ్చు, బట్ దాని మృతుల సంఖ్య పెరిగే అవకాశం 15 మంది వరకు కూడా వెళ్ళొచ్చు అనే ఒక ఇది కూడా అందుతుంది. సో ఓవరాల్గా ఒక పెద్ద ఇన్సిడెంట్గా భావించాల్సి వస్తుంది. ప్రభుత్వం దీన్ని ఎలా తీసుకుంటుంది, ఎటువంటి చర్యలు తీసుకుంటుంది, బాధ్యులను ఏ విధంగా వాళ్ళని శిక్షించే అవకాశం ఉంది, ఓవరాల్గా ఎవరైతే ఒక ప్రశాంతత కోసం టెంపుల్కి వచ్చి ఆ దేవుని దర్శించుకోవడానికి వచ్చినటువంటి భక్తులు ఆ విధంగా అనూహ్యంగా తొక్కిసలాట జరిగి చనిపోవటం, ఆ కుటుంబాలను ఏ విధంగా స్పెసిఫై చేస్తుంది, వారికి ఎటువంటి కాంపన్సేషన్ ఇస్తుంది, బాధితులు ఎవరైతే గాయపడ్డ ఉన్న వ్యక్తులు వారికి ఎటువంటి అలా తిరిగి రికవర్ అవడానికి ఎటువంటి చర్యలు తీసుకుంటారు అనే అంశంపై మాత్రం ఇప్పుడు ఆసక్తి నెలకొంది. పర్టికులర్గా ఎవరైతే దీనికి జనరల్గా ఏంటంటే ఒక భక్తులు పెద్ద ఎత్తున వస్తున్నారంటే దానికి సంబంధించి చాలా కన్సర్న్గా ఉండాల్సిన అవసరం ఉంటుంది. డివోషన్ దేవాదాయ శాఖ కావచ్చు, లేదంటే సంబంధిత టెంపుల్, ఫేమస్ టెంపుల్ అయితే ఆ టెంపుల్ సంబంధించిన ఈవో కావచ్చు, లేదంటే ఆ కమిటీలు ఉంటాయి, కమిటీ చైర్మన్కు మెంబర్స్ కూడా ఉంటారు. కాబట్టి వాళ్ళు చాలా యాక్టివ్గా, చాలా అస్ట్యూట్గా ఉండి ఖచ్చితంగా అంచనా వేయాల్సిన అవసరం ఉంటుంది. సో జనరల్గా ప్రతి ఏటా జరిగే విషయం కాబట్టి ప్రతి ఏటా కూడా అటువంటి రష్నెస్ ఉంటుంది. కాబట్టి అంచనా వేసేసి కొంత ప్రత్యేకమైన ఏర్పాటు చేయడం కానీ, లేదంటే సపరేట్ క్యూ లైన్ ఏర్పాటు చేయడం, అంటే ఎక్కడ కూడా రష్నెస్ ఉండకుండా కొంత ఫ్రీ ఫ్లోటింగ్ జరిగేలా, ఫ్రీ పేసింగ్లో భక్తులు ముందుకెళ్లేలాగా చేయాల్సిన అవసరం ఉంటుంది. కానీ అది ఎంత మేరకు చేశారు, చేయకపోవడం వల్ల ఇటువంటి పరిస్థితి తలెత్తిందా, ఈ విధంగా ఇటువంటి పెద్ద తొక్కిసలాట చోటు చేసుకుందా అనే అంశాన్ని ఖచ్చితంగా విచారణలో తేల్సిన అవసరం ఉంటుంది. ఇప్పటికైతే కొంత భద్రత ఆలయ సంబంధించిన అధికారులు, లేదంటే ఉన్నతాధికారులు ఎవరైతే ఉన్నారో వారు కొంత ఈ భద్రతా ఏర్పాట్లు చేయడంలో, భక్తులు సౌకర్యార్థం చేయాల్సిన ఏర్పాట్లలో కొంత అలసత్వం ఉండటం వల్ల ఇటువంటి ఇన్సిడెంట్ జరిగిందనే ఒక వార్త అయితే మనం చూడాల్సిన అవసరం ఉంటుంది. ఝాన్సీ రాణి. రైట్, థ్యాంక్ యూ వెంకట్ ఫర్ ద అప్డేట్స్.
మరి కాశీబుగ్గ వెంకటేశ్వర స్వామి ఆలయంలో తొక్కిసలాట అయితే జరిగింది. చాలా మంది మృతి చెందడం కూడా జరిగింది. మరి అక్కడ అసలు పరిస్థితి ఎలా ఉందో తెలియజేయడానికి అక్కడి నుంచి మా ప్రతినిధి శ్రావణ్ మరింత సమాచారాన్ని అయితే అందిస్తారు. చెప్పండి శ్రావణ్, అసలు అక్కడ పరిస్థితి ఎలా ఉంది? ఇప్పటి వరకు అయితే తెలుస్తున్నట్టుగా మరి మృతుల సంఖ్య అయితే పెరుగుతూ వస్తోంది. మరి బారికేడ్లు లేనందున ఈ ఘటన జరిగిందని తెలుస్తోంది. మరి ఇప్పుడు కరెంట్ సిచ్యువేషన్ లో అక్కడ సిచ్యువేషన్ ఎలా ఉందో తెలియజేయండి.